కాలర్ ఉన్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్. రవి గారు నమస్కారం. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం రవి గారు, విజయవాడ నుంచి కదా కాల్ చేసేది? అవును సార్, అవును సార్. సార్ మీ సమస్య ఏంటండి? అదే సార్, మనకి ఒక క్లయింట్ ఒక అమ్మాయి కాల్ చేశారు ఇంతకుముందు, యుఎస్ వాళ్ళు. నేను అడ్వకేట్ విజయవాడ. అంటే అక్కడ వాళ్ళ హస్బెండ్ ఆమెను అక్కడ అబాండన్ చేసి పిల్లలతోటే ఇక్కడికి వచ్చేసాడు. ఆమె ఒక్క నిమిషం అండి, కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. నేను బయట వచ్చేసాను సార్, టీవీ దగ్గర లేను ఇప్పుడు. కొంచెం రీసౌండ్ వస్తుంది సార్. చెప్పండి, అంటే ఏ దేశంలో ఉన్నారు వాళ్ళు? వాళ్ళు సార్ అమెరికాలో ఉన్నారు, అమ్మాయి వాళ్ళు. హస్బెండ్ అక్కడ ఆమెని పిల్లల్ని అలా వదిలేసి క్రెడిట్ కార్డు కూడా ఆమె పేరు మీద తీసుకొని ఆమె పేరు మీద క్రెడిట్ కార్డులన్నీ వాడేసి ఆమెని బ్యాంక్రప్సీలో పెట్టేసి జంప్ అయి వచ్చేసాడు. ఓకే, ఇలాంటి వాళ్ళకి ఎట్లా వాళ్ళు ప్రొటెక్షన్ అవసరం సార్? అప్పుడు ఆమె సింగిల్ అయిపోతుంది, ఆమె సపోర్ట్ లేదు, హౌస్ వైఫ్ గా వెళ్ళింది అక్కడ. అలాంటి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంటుందా? ఓకే సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అమ్మాయి అక్కడ లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ చేస్తే ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళకు. అంటే విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద యూ వీసా తీసుకోవచ్చు, కొన్నిసార్లు బ్యాటర్ స్పౌస్ సిండ్రోమ్ కింద కూడా తీసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ అవైలబుల్. ఒకవేళ యుఎస్ అయితే ఎవ్రీ కంట్రీ, యూకే అయినా కూడా, ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా కూడా ఆ డిఫరెంట్ చట్టాల ప్రకారము వాళ్ళకి ప్రొటెక్షన్స్ తీసుకోవచ్చు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉండటానికి కూడా వాళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. దాంతోపాటు ఒకవేళ చైల్డ్ అమెరికన్ సిటిజన్ అయినా, యూకే సిటిజన్ అయినా కూడా ఆ చిల్డ్రన్కు ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళకు భోజన ఖర్చులు కూడా ఇస్తారు. అంటే దేర్ ఆర్ మెనీ ప్రొటెక్షన్స్. ఇమిగ్రేషన్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత క్రిమినల్ లా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళు కోర్ట్స్కు లాయర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ వైఫ్కి కేసులు వేయటానికి. ఆ కోర్టు వాళ్ళు కూడా ఫీ వేవర్ కూడా చేస్తారు కొన్నిసార్లు. సో డిపెండ్స్ అపాన్ ఈచ్ కేస్ టు కేస్ అండి. అంటే డీటెయిల్గా ఆ కేసు వింటే మనం సలహా ఇవ్వచ్చు. అంటే ఈ 2 minutes టీవీ ఇంటర్వ్యూలో చెప్పలేము. ఒకవేళ మీరు మీ క్లయింట్తోని మాట్లాడి ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మా లోకల్ ఆఫీస్ ఉన్నది, హైదరాబాద్ ఆఫీసు, విజయవాడలో కూడా ఆఫీస్ ఉంది. అంటే రేపు ఎల్లుండి విజయవాడకు వస్తున్నాము. అక్కడ కలిసేటట్టు ఉండేది ఉంటే కలిసి పర్సనల్గా సలహాలు ఇస్తాం. మరో కాలర్ ఉన్నారు, పవన్ నిర్మల్ నుంచి. నమస్కారం పవన్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ మీ సమస్య. సార్ కావేటి గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. అయితే ఇప్పుడు మన యుఎస్లో ప్రెసిడెంట్గా ట్రంప్ గారు వచ్చారు కదా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియన్స్కి వీసా విషయంలో ఎట్లాంటి ఫ్లెక్సిబిలిటీస్ కానీ, కండిషన్స్ కానీ, రూల్స్ ఏదైనా అమెండ్మెంట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు వీసా విషయంలో ఎట్లా అప్లికేబుల్ అవుతాయి మన వాళ్ళకి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే, సో నేను అడగాల్సిన క్వశ్చన్ని కాలరే మన పవన్ గారే అడిగేశారు. సో పవన్ గారు, లాయర్ గారు మీకు చక్కటి ఆన్సర్ చేస్తారు ఇప్పుడు దానికి. ఇప్పుడు ట్రంప్ గారు వారి ప్రోటోకాల్లో ఏమన్నారంటే ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేస్తా అని ఇమిగ్రేషన్ అన్నారు. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం H1B వీసాలకు వెళ్ళినా లేకపోతే స్టూడెంట్ వీసాలకు వెళ్ళినా ఎంబసీ వాళ్ళు స్ట్రిక్ట్గా చూస్తారు మీ పేపర్స్ని. అంటే దానికేమి చేంజెస్ ఏం చేయలేదు, చేంజెస్ ఏం చేయరు. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తారు. అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సే కానీ, లేకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్సే కానీ, లేకపోతే మీ వర్క్ ఎక్స్పీరియన్సే కానీ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మీకు వీసాలు ఇస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వారు చెప్పేది ఏంటంటే ఇల్లీగల్గా రాకండి, ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసి రాకండి, లేకపోతే ఇల్లీగల్గా పేపర్స్ పెట్టి వీసాలు తీసుకొని రాకండి అని చెప్పటం. తను అంటే వారు ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేస్తారు. గతంలో కూడా లీగల్ ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేశారు. అప్పుడు కూడా స్ట్రిక్ట్గా చూసి ఇచ్చారు వీసాలు. ఇంకొక విషయం ఏమిటంటే వారు ఇదివరకు ముస్లిం కంట్రీస్లో చాలా కంట్రీస్లలో కూడా వాళ్ళు కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు. దాంతోపాటు మళ్ళీ కోవిడ్ టైంలో కూడా చాలా కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు. కనుక ఇప్పుడున్న కౌన్సిలేట్స్ ఏదైతే ఉందో చాలా ప్రెషర్ ఉంది వాళ్ళ మీద, ఎందుకంటే వర్క్ లోడ్ ఉంది కనుక. రెండోది ఏంటంటే కొంచెం డిలే అవుతుంటుంది. కానీ ఈసారి ఆయన
చెప్పేది ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తాము, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తాము. 200 సంవత్సరాల కింద ఒక లా ఉంది అక్కడ. ఏలియన్స్ అంటే ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళు, ఏలియన్స్ అంటే పరదేశస్తులు ఎవరైతే అమెరికాలో ఉంటారో వాళ్ళు ఎవరైతే శత్రువులు ఉండే, ఏలియన్స్ శత్రువులు ఉండే లా అని ఒకటి ఉంది అమెరికాలో. దాన్ని 200 సంవత్సరాల కింద లాని అది నేను ఇన్వోక్ చేసి ఎవరైతే ఇల్లీగల్గా ఉంటారో వాళ్ళందరినీ లక్షల మందిని నేను డిపోర్ట్ చేస్తాను ఫస్ట్ డే అని చెప్పి ఆయన అంటే తన మేనిఫెస్టోలో పెట్టారు, చేస్తానని అంటున్నారు. శంకర్ గారు హైదరాబాద్ నుంచి. శంకర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఏం లేదు, సార్ ఇప్పుడు మా అబ్బాయి ఒకతను H1B వీసా పైన ఉన్నాడు యుఎస్ లో. సార్ చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు అతని వైఫ్ డిపెండెంట్ వీసా పైన వెళ్ళింది, మరి అక్కడ జాబ్ చేసుకోవచ్చా ఆమె? ఓకే, అక్కడ H1B వీసా మీద వెళితే H4 వీసా వాళ్ళకి జాబ్ చేసుకునే అర్హత లేదండి. ఎప్పుడు అర్హత ఉంటుందంటే ఆమె భర్తకు, అంటే మీ అబ్బాయికి I-140 అనేది ఒక పెటిషన్ అప్రూవల్ అయితే అప్పుడు ఆమెకు జాబ్ చేసుకునే అర్హత ఉంటుందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు సార్, వెంకట్ గారు గుంటూరు నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా పెద్దమ్మ గారి అబ్బాయి ఒక అతను B1 B2 వీసా మీద వెళ్ళి ఒక 5.5 years అక్కడ ఉండేసి తిరిగి వచ్చేసారండి. ఇదేంటి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రైమ్ ఆర్ దే డిడ్ంట్ డిపోర్ట్ హిమ్, జస్ట్ వాడంతటి వాడే వాలంటరీగా వచ్చేసాడు. ఇప్పుడు అతను తిరిగి వెళ్ళటానికి మళ్ళీ ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అండి? ఎందుకంటే ఆయనకు 6 monthsకే ఇస్తారండి B1 B2 వీసా వెళ్ళినప్పుడు. 6 months కంటే ఓవర్ స్టే చేస్తే మీరు ఇమిగ్రేషన్ వయలేటర్ కింద వస్తారు. మీరు ఇక్కడికి మీరు వచ్చేయచ్చు. వచ్చేటప్పుడు కూడా మీ కజిన్ అడగండి, అక్కడ చెక్ చేస్తారు, ఆయన పాస్పోర్ట్ స్కాన్ అవుతుంది, ఇమిగ్రేషన్కు తెలుస్తుంది ఆయన మోర్ దెన్ ప్రిస్క్రైబ్ టైం ఉండి వెళ్ళాడని చెప్పేసి. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళేటానికి ప్రయత్నం చేస్తే నువ్వు 6 నెలల కంటే ఎక్కువ ఉన్నావని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారండి. సో వచ్చేటప్పుడు అతని పాస్పోర్ట్ ఏమి ఇమిగ్రేషన్ లేదంటండి యూఎస్ లో, జస్ట్ ఇండియాలో కూడా ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు అసలు వాళ్ళు ఏమీ అడగకుండా ఓన్లీ ఎగ్జిట్ స్టాంప్ చేసి పంపించారంటండి. ఇప్పుడు మీరు అమెరికాలో వచ్చేటప్పుడు మీరు ఎయిర్లైన్స్ వాళ్ళు మీ పాస్పోర్ట్ స్కాన్ చేస్తారు, ఎయిర్లైన్స్ వాళ్ళు ఇమిగ్రేషన్కు రిపోర్ట్ చేస్తారండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనే సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చింది అమెరికాలో గత 15-20 ఏళ్ల నుంచి. మీరు ఎప్పుడు వస్తున్నారు కంట్రీలోకి, ఎప్పుడు వెళ్ళిపోతున్నారని వాళ్ళు స్కాన్ చేస్తారు. మనకు ఎయిర్లైన్స్ అథారిటీస్ వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్కు షేర్ అవుతుందండి. వాళ్ళకు తెలుసు మీరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారు. సో మనం అనుకుంటాము వాళ్ళకు తెలియదు, ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గర వెళ్ళలేదు, మనము బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు ఎయిర్లైన్ స్టాఫ్ వాళ్ళే మనది స్కాన్ చేశారని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇట్స్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సాఫ్ట్వేర్ ఉంది అందులో. డెఫినెట్గా మళ్ళీ వెళ్ళేటానికి ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆయన ఎయిర్పోర్ట్లో డిటైన్ చేయొచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఎ వెరీ రిస్కీ థింగ్ టు డూ ఇట్.